This call is now being recorded. నమో This call is now ధీరః being recorded. అమృత స్వయం భూరసేన తృప్తో న కుతశ్చ నూనః తమేవ విద్వాన్ అభిభాయ మృత్యురాత్మానం ధీరం అజరం యువానం పుండరీకం నవద్వారం త్రిభిర్గుణేభిరావృతం తస్మిన్ తద్యక్షమాత్మన్వత్తద్వై బ్రహ్మవిదో విదుః. ఓం శాంతి శాంతి శాంతి. ఓం. సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓం నమస్తే ఆచార్యజీ. సర్వభ్యో నమ నమః ఆచార్యజీ. భీమరావు గారు ఉదాసీనత వేరు, ఉదాసీనత దీనికి వర్తించదు. ఉదాసీనత అంటే నిరాశ, నిస్పృహ, బాధ్యత నెరగకపోవడం, బాధ్యతలు సంతృప్తి లేకపోవడం, అటువంటి సందర్భాల్లో నిస్పృహ వస్తుంటాయి. ఇక్కడ ఏంటంటే క్రియ అక్రియ అన్నప్పుడు, ఇప్పుడు దాహం వేసినప్పుడు నీళ్లు తాగడం ఒక క్రియ, తాగిన తర్వాత నివృత్తి అవ్వడం, దాహం తీరిపోవడం. ఆకలి వేయడం, ఆకలి వేసినప్పుడు అన్నం తినడం ఒక క్రియ, అన్నం తినడం ముగించడం అక్రియ. కూర్చోవడానికి ప్రయత్నం చేయడం, కూర్చోవడం క్రియ, కూర్చున్న తర్వాత కూర్చునే క్రియను ముగించడం అక్రియ. సంధి చేయడానికి ప్రయత్నం, కూర్చోవడం క్రియ, సంధ్య ముగించడం అక్రియ. యజ్ఞం చేయడం ఒక క్రియ, యజ్ఞం ముగించడం ఒక క్రియ. క్రియ అక్రియ. మాట్లాడాలని తాపత్రయం క్రియ, మాట్లాడడం క్రియ, మాట్లాడిన తర్వాత మాట్లాడాలి అనేటువంటిది అసంతృప్తి. మాట్లాడడం క్రియ, మాట్లాడిన తర్వాత నిశ్శబ్దంగా ఉండడం అక్రియ. తుమ్మొస్తున్నదని తాపత్రయపడడం అసంతృప్తి, తుమ్మడం క్రియ, తుమ్మిన తర్వాత తృప్తి అక్రియ. దగ్గటం, ఏదైనా సరే క్రియ అక్రియ. క్రియ నుంచి నివృత్తి కావడం అక్రియ. ఆచార్య ఒకసారి పదం నాకు అందలేదు, అది ఈ క్రియ అక్రియ అనేటువంటిది ప్రతి విషయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరంతరంగా మనం పట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. నిర్విషయ స్థితికి, నిర్విచార స్థితికి వెళ్ళిపోయి, ఇప్పుడు ఏంటంటే వాహనంలో ప్రయాణిస్తున్న యాత్రికుల వలె, వాహనంలో ప్రయాణిస్తున్న యాత్రికుల వలె వాహనం కనబడడం, యాత్రికులు కనబడకుండా ఉండడం. దేహము కనబడడం, ఆత్మ కనబడకుండా ఉండడం. దేహము ద్వారా ఆత్మ చేయడమే. దేహానికి తుమ్మడం రాదు, దగ్గటం రాదు, చూడటం రాదు, పని చేయటం రాదు, నడవటం రాదు. దేహము ద్వారానే ఆత్మ మాట్లాడుతుంది, పని చేస్తుంది, నడుస్తుంది, తుమ్ముతుంది, దగ్గుతుంది, నేను అని అంటుంటారు. నిన్నటి రోజు ఇక్కడ విజయవాడలో పద్మజామ్మ గారి ఇంట్లోకి వచ్చాను. వాళ్ళ కూతురు గురించి వాళ్ళ మాట్లాడుతుంది, ఆత్మతత్వం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది, చెప్పమని అంటుంది. కానీ దేహమును ఆత్మను వేరు చేస్తే పట్టుకోలేకపోతుంది. అంతే తేడా. ఆత్మతత్వం వేరు, దేహతత్వం వేరు. నేను ఎవరిని అనే ప్రశ్న వేసుకోవాలి అని అంటే, నేను ఎవరినో చెప్పండి అమ్మా అంటే
మీరు మీ గురించి చెప్తానన్నారు కదా, మీ గురించి చెప్పండి. అంటే ఇక్కడ నేను అనేది కాదమ్మా, దేహము వేరు, ఆత్మ వేరు. ఆత్మ గురించి చెప్పడమే నేను గురించి అంటే వారికి అది అర్థం కావట్లేదు. ఎందుకు అంటే ఇదివరకు వారు వినలేదు కాబట్టి అర్థం చేసుకోలేకపోతున్నారు, అంతే తేడా. ఈ క్రియలో క్రియ కంటే ముందు అసంతృప్తి ఉండి క్రియ చేయడానికి పూనుకునేటువంటిది, క్రియ నుంచి నివృత్తి అయ్యేది ఆత్మ మాత్రమే, దేహం కాదు. అందుకని క్రియ అక్రియ అనేటువంటిది మనం వ్రాయాలనుకున్నప్పుడు పెన్ను తీసుకోవడం, రాయడానికి, మాట్లాడేది, ఫోన్ చేయాలన్నప్పుడు ఎవరికైనా ఫోన్ తీసుకోవడం, నంబర్ కలపడం, మాట్లాడడం, ముగించడం, ఇదంతా ఆత్మ చేస్తున్నటువంటి క్రియ అక్రియను అది గుర్తుపట్టుకో. ఇప్పుడు ఇంకా మన ప్రకరణంలోకి వెళితే సత్యర ప్రకాశం ఇష్ట సముల్లాసం 133వ పుటలో ఉన్నాం. ఏవం సర్వం విధాయేద్ అమితి కర్తవ్యమాత్మనాం యుక్తశ్చైవ అప్రమత్తశ్చ పరిరక్షేద్ ఇమా ప్రజాః విక్రోశయంత్యో యస్య రాష్ట్రాధ్రియంతే దస్యుభిః ప్రజాః సంపశ్యతః సంభృత్యస్య మృతః సా నాతు జీవతి క్షత్రియస్య పరో ధర్మ ప్రజానామేవ పాలనం నిర్దిష్టఫల భోక్తా హి రాజా ధర్మేణ యుజ్యతి. మనుస్మృతి 7వ అధ్యాయము 142 నుంచి 144 శ్లోకాలు. ఈ రీతిని రాజ్యపు ఏర్పాటుల అన్నింటినీ చేసి సర్వదా వానియందు తత్పరుడై ప్రమాదరహితుడై నిరంతరము తన ప్రజలను పాలింపవలెను. ఈ పద్ధతి, ఈ ప్రకారము రాజ్యం యొక్క ఏర్పాట్లు ఎక్కడికక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేసి ఎప్పుడూ వాటి యందు తత్పరుడై మనము బాధ్యతలను అప్పగించడమే కాదు, ఆ బాధ్యతలను వారు సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేదా అనేటువంటిది వారి మీద దృష్టి పెట్టి ఉండడం. దేవుడు చూపిస్తున్న దృష్టాంతం ఏంటంటే, మన కడుపున సంతానాన్ని పుట్టించినప్పుడు, వాళ్ళు పసితనంలో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనేటువంటిది వారి మీద దృష్టి పెట్టి ఉంచడం. ఆ విధంగా ఒక బాధ్యతను చేపట్టినప్పుడు ఆ బాధ్యత సక్రమంగా కొనసాగుతుందా లేదా అనేటువంటి దాని మీద దృష్టి పెట్టడం. నిరంతరము తన ప్రజలను పాలింపవలెను. భృత్య సహితుడై ఏ రాజు చూచుచుండగా ఏడ్చుచున్న ప్రజల పదార్థములను, ప్రాణములను దొంగలు అపహరింతురో ఆ రాజు తన భృత్య అమాత్య సహితముగా బ్రతికియుండి చచ్చిన వాడే అని తెలియవలెను. భృత్య అంటే సేవకులు, పనివాళ్ళు. సహితుడై అంటే పనివాళ్ళు ఉన్నా కూడా పనివాళ్ళను వారి బాధ్యతల్లో పనివాళ్ళను పురమాయించినటువంటి ఏ రాజైతే చూచుచుండగా ఏడ్చుచున్న ప్రజలు, అంటే పని వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వాళ్ళ బాధ్యతలు చేస్తున్నారు, రాజు వారికి జీతాలు ఇస్తున్నాడు, ఇదంతా సక్రమంగా జరుగుతుంది. కానీ ప్రజలు మాత్రం ఇబ్బంది పడుతున్నారు. ఎందుకు అంటే ఎవరైతే ప్రజా సేవకులుగా వచ్చినటువంటి ఈ భటులు ఎవరైతే ఉన్నారో, మునసబు, ఆ యొక్క వాళ్ళు గుమాస్తా, వాళ్ళు ఎక్కడి వాళ్ళు అక్కడ ప్రజలను పీడిస్తున్నారు అన్నట్టు. పీడిస్తున్నప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, ఏడుస్తున్నారు, శాపనార్థాలు పడుతున్నారు. ఎందుకంటే ప్రజల పదార్థములను, ప్రాణములను దొంగలు
అపహరి అపహరిస్తున్నారు. బయటకు వెళ్ళిన వారు ఇంటికి క్షేమంగా వస్తారో రారో తెలియదు. మరి ఎక్కడ ఏదైనా పదార్థాలు పెట్టుకుంటే ఆ పదార్థాలను దొంగిలిస్తున్నారు. అందుకని ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రకంగా ప్రజలు ఇబ్బంది పడుతుంటే ఆ ప్రజల యొక్క రాజు ఎవరైతే ఉంటారో అతడు తన భృత్య ఆమాత్య సహితంగా, భృత్య అంటే సేవకులు, ఆమాత్య అంటే మంత్రి, వీళ్ళందరూ కలిసి బ్రతికి ఉండిన చచ్చిన వాడే అంటే ఇక రాజు వాళ్ళందరితో పాటు కలిసి రాజ్యం ఏలుతున్నా కూడా ఆ యొక్క దొంగల రాజ్యం, దోపిడీల రాజ్యం అవుతుంది కాబట్టి అతడు ఉన్నా చచ్చినట్టే లెక్క అని తెలియవలేదు. ఆశ్రమ వ్యవస్థలో కానీ ఎవరైనా తప్పు చేసినప్పుడు హెచ్చరించినప్పుడు ఆ యొక్క ఆచార్య కానీ ఎవరైనా కూడా వారు ఉన్నా లేనట్టే. అధర్మం, అజ్ఞానం, అవిద్య, నియంత్రణ లేకపోవడం, ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఇతను యోగ్యుడా అయోగ్యుడా అనేది తెలుస్తుంటది. అదే నియంత్రణలో పెడితే వాళ్ళ ఆటలు సాగనందున రకరకాలుగా ఇబ్బందులు గురవుతుంటారు వారు. అందుకని మనము ఒకరి ఆధీనంలో ఉన్నప్పుడు వారికి వదిలిపెట్టాలి. వారి వ్యవస్థ చేసినప్పుడు తెలియకపోతే అడగాలి, తెలిస్తే దాంట్లో ఒదిగి ఉండాలి. అప్పుడే వ్యవస్థ అనేటువంటిది సక్రమంగా సాగుతుంటది. అప్పుడు ప్రజలు మరియు వ్యవస్థ సక్రమంగా కొనసాగుతుంటది. లేదంటే ఆ యొక్క వ్యవస్థాపకుడు కానీ రాజు కానీ మహా దుఃఖమును పొందును. కాబట్టి రాజులకు ప్రజలను పాలించుటయే పరమధర్మం. అక్కడ అధికారంలో ఉండడం ముఖ్యం కాదు, అధికారం చేయబట్టడం ముఖ్యం కాదు. ఎవరైతే అధికారం చేయబడతారో వారి ద్వారా ఏ బాధ్యతతోటైతే చేపడతారో ఆ బాధ్యతలో ప్రజలు సుఖ సంతోషంగా ఉన్నారా లేరా, కనీసం పశువులైనా సుఖ సంతోషంగా ఉన్నాయా లేదా, అవి చూడనప్పుడు ఆ బాధ్యతే కాదు. అందుకని రాజు ప్రజలు సుఖంగా ఉండాలి అని అంటే బాధ్యతలో ఉన్నటువంటి వారు వారి కర్తవ్యాన్ని ఎంతో నిష్ఠతతో పాటించాలి. మనుస్మృతి 7వ అధ్యాయమందు వ్రాయబడి ఉండునట్లు సభ నియమించినట్లును పన్ను పుచ్చుకొని అనుభవించు రాజు ధర్మాత్ముడై సుఖము పొందును. మనుస్మృతి ఇప్పుడు 7వ అధ్యాయమే చర్చ జరుగుతుంది కాబట్టి ఆ 7వ అధ్యాయంలో వ్రాసినట్లుగా సభను నియమించి పన్నును ప్రజల నుండి సేకరించి అనుభవిస్తున్నటువంటి రాజు ధర్మాత్ముడు అయితే సుఖమును పొందుతాడు. రాజు అంటే అధికారం చేపట్టినటువంటి వాళ్ళు అధర్ములైతే వాళ్ళు సుఖం పొందరు. వాళ్ళ పరిపాలనలో ప్రజలు పశువులు అన్నీ పీడితమై ఉంటుంటారు కాబట్టి దుఃఖము కలుగుతుంది. ఇది కళ్ళకు కట్టినట్టుగా ప్రత్యక్షంగా మనం ఇప్పుడు చూస్తున్నాం. దీనికి విపరీతంగా ఉనర్చు రాజు దుఃఖమనే పొందును. విపరీత ధర్మాత్ముడు కానప్పుడు, ధర్మాత్మ పరిపాలన కానప్పుడు దుఃఖం ఉంటుంటది. రాజు దినచర్య, రాజు ఏ రకంగా వ్యవహరించాలనేటువంటి విషయంలో చెప్తున్నారు. ఉత్థాయ పశ్చిమేయామే కృత శౌచ సమాహిత హుతాగ్నిర్బ్రాహ్మణాశ్చర్య ప్రవిశేత్ సా శుభాం సభాం తత్ర స్థితాః ప్రజా సర్వా ప్రతిందస్య విసర్జయేత్ విసృజ్య చ ప్రజా సర్వా మంత్రయేత్ సహ మంత్రిభిః గిరిపృష్ఠం సమారూహ్య ప్రాసాదం వారహో గతః అరణ్యే నిశ్చలాకే వా మంత్రయేత్ అవిభావితః యస్య మంత్రం న జానంతి
సమాగమ్య పృథక్ జనాః సాకృత్నాం పృథివీం భుంక్తే కోశహీనోపి పార్థివాః. మనుస్మృతి 7వ అధ్యాయం 145 నుంచి 148 శ్లోకాలు. రాజు అంతిమయామం. అంతిమయామం అంటే తెల్లవారే ముందు, అంటే బ్రహ్మ ముహూర్తంలో 3 నుంచి 6 గంటల ప్రాయమున లేచి శౌచాదుల నుండి నివృత్తుడై సావధానముతో పరమేశ్వర ధ్యానము, అగ్నిహోత్రము, ధార్మిక విద్వాంసుల సత్కారము చేసి భోజనమునర్చి సౌధాంతరమున ఉన్న సభయందు ప్రవేశింపవలెను. బ్రహ్మముహూర్తంలో లేచి శౌచ స్నానాదులు ముగించుకొని సావధానముతో, అంటే నియమం తప్పకుండా పరమేశ్వర ధ్యానము, పరమేశ్వరుని ఉపాసించడం. పరమేశ్వరుని ఉపాసించడం అంటే ఒక నామాన్ని స్మరించడం, ఒక మంత్రాన్ని స్మరించడం కాదు. భగవంతుని వల్ల మనం ఏ రకంగా ఉపకృతులమవుతున్నామో దానిని గుర్తించి కృతజ్ఞతా భావాన్ని తెలియజేయడమే ఉపాసనం. అతడు అనుగ్రహించకపోతే ఇంత మంచి తల్లిదండ్రులు, ఈ యొక్క ఆస్తి సంపద, భోజనం మరియు శరీరంలో అన్ని అవయవాలు కలిగి ఉండడం, మంచి మేధా బుద్ధితోటి కలిగి ఉండడం, ఇవన్నీ సాధ్యం కాదు. ఆ భగవంతుడే మనకు పురమాయించాడు. కాబట్టి ఈ విధంగా మనం ఉపకృతం అవుతున్నాం. ఆ ఉపకారం పొందినందుకు కృతజ్ఞతా భావంగా కృతజ్ఞతను, ధన్యవాదములను తెలియజేయడమే పరమేశ్వరుని యొక్క ధ్యానం. అంతే తప్ప భగవంతుణ్ణి గుర్తించడము మినహా మనము కేవలం ఒక మంత్రపాఠనం చేయడం, ఓంకార జపం చేయడం, ఒక విగ్రహాన్ని పెట్టుకొని కూర్చోవడం, ఇది ఉపాసన అనబడదు. అగ్నిహోత్రం ఏంటంటే భగవంతుడు మనకు మేలు చేసేటువంటి ప్రకృతిని మన పరిసరాల్లో సమకూర్చి మన క్షేమాన్ని చూసుకుంటున్నాడు. కాబట్టి ఆ పరిసర ప్రాంతాలు వికృతం కాకుండా వాయువుతోటి ఊపిరి పీల్చుకొని మనం బ్రతుకుతున్నాము. కాబట్టి ఆ వాయువు దూషితమైతే మనం అనారోగ్య పాలవుతుంటాము, ఆయుష్ క్షీణిస్తుంటది, అకాల మరణాలు, అనేక రోగాలు వస్తుంటాయి. కాబట్టి వాయుశుద్ధి. జలము శుభ్రతగా లేనట్టయితే మనలో పవిత్రత అనేటువంటిది రాదు. కాబట్టి జలాన్ని రోజు మన నవరంధ్రాల గుండా మాలిన్యాన్ని వదులుతూ ఉంటున్నాము. కాబట్టి ఆ మలినాన్ని అంతఃశుద్ధి, బాహ్యశుద్ధి, నీళ్లు తాగి, అన్నము వండుకొని తిని, పళ్ళరసాలు తాగి లోపల శారీరక వేడిని శాంతింపజేయడం, బయట శరీరం బయట శుభ్రతగా స్నానం ఇట్లా చేసి వస్త్రాలు ఉతుక్కోవడం, ఈ రకంగా చేస్తున్నాము. భూమి మీద మలమూత్రాలను వదలడం, దూషితం చేయడం, ఈ యొక్క మరియు అగ్ని ద్వారా దానిని మండించడానికి ఇంధనాన్ని వాడుకొని పంచమహాభూతాలను మనం వాడుకుంటున్నాం. కాబట్టి పంచమహాభూతాలను సమృద్ధిగా ఉంచడానికి చేసేటువంటిదే ఈ యొక్క అగ్నిహోత్రం. ఈ అగ్నిహోత్రం చేయాల్సినటువంటి అవసరం ఏంటంటే భూమిని మలమూత్రాలు వదిలి భూమిని అశుద్ధము చేస్తున్నాము. కాబట్టి మనం ఈ దేహం వదిలి వెళ్ళిపోతున్నప్పుడు భగవంతుడు అంటాడు పంచమహాభూతాలతోటి, ఇతడు మీ మధ్యలోకి వచ్చాడు, మరి మిమ్మల్ని ఎవరినైనా ఇబ్బంది పెట్టాడా, మీకు ఉపకారం ఏమైనా చేశాడంటే భూమి అంటున్నది నన్ను అశుద్ధం చేసి వెళ్తున్నాడు, శుద్ధి చేయలేదు. అందుకని ఆ భూమి చెప్పినప్పుడు భగవంతుడు నీవు ఈ యొక్క భూమి శుద్ధి చేయడానికి శూకరం,
అంటే పంది జనం ఎత్తి మలాన్ని శుద్ధి చేయడం. ఆ తర్వాత జలదేవత ఏమంటుంటదంటే, మా స్నానం చేసి వస్త్రాలు ఉతికి అంట్లు తోముకొని అన్ని రకాలుగా దూషితం చేసిపోతున్నాడు, శుద్ధి చేయాలనేటువంటి బాధ్యత లేదు అని చెప్పినప్పుడు భగవంతుడు నీకు ఇంకా జలచర జన్మ, తాబేలు గాని చేపలు గాని నీటిని శుద్ధి చేసేటువంటివి ఆ జన్మ ఎత్తాల్సి వస్తుంటది. వాయువు అపాన వాయువు గాని మరియు మలమూత్రాల దుర్గంధంతోటి ఇక వాయువును అశుద్ధము చేసినట్లయితే చెట్లు నరకడం, ఇంకా నదులను పూడ్చడం, ఈ రకంగా అంత దూషితం చేసినట్టయితే నీవు పశుపక్షాదులుగా పామలుగా ఉండి వాయు శుద్ధి చేయాలి. ఈ రకంగా ప్రతి ఒక్కదాని ఇంధనం, అగ్నిని దుర్వినియోగం చేసినట్టయితే నీవు అగ్నిని సక్రమంగా మండించడానికి ఇంధనముగా ఉండి నీవు మండించాలి దానిని అని భగవంతుడు ఈ పంచమహాభూతాల యొక్క రుణం. భగవంతుడా, మేము ఒక్కొక్క జన్మతోటే ఇంత అవస్థపడుతున్నాము, ఇన్ని జన్మలెత్తి అయితే మేము ఎప్పుడు ఉద్ధరించబడతాము అని అంటే, ఆ అన్ని జన్మల నుంచి బయటపడడానికి ఒకే ఒక ఉపాయం అగ్నిహోత్రం. అగ్నిహోత్రం ద్వారా జలశుద్ధి, వాయుశుద్ధి, భూమి శుద్ధి, ఆకాశ శుద్ధి అన్ని పంచమహాభూతాలను శుద్ధి చేసినట్టు అవుతుంటది. కాబట్టి అగ్నిహోత్రం చేయమని చెప్పేసి అగ్నిహోత్ర మార్గాన్ని భగవంతుడు మనకు సూచించాడు. అందుకని ప్రతి ఒక్క వ్యక్తి అగ్నిహోత్రం చేయడం పరమ ఆవశ్యకం, తప్పనిసరిగా. అందుకని భగవంతుడు సూర్యోదయ సమయాన, సూర్యాస్తమయ సమయాన అగ్ని సంయోగానికి తీసుకెళ్తున్నాడు. అగ్ని సంయోగానికి ఎలా తీసుకెళ్తున్నాడు అని అంటే, మన జీవితం నిర్వర్తించడానికి ఆహారం అవసరం. ఆ ఆహారం అగ్ని ద్వారానే పరిపక్వం అవుతుంది కాబట్టి అగ్ని సంయోగానికి తీసుకెళ్తుంది. ఆ రకంగా వంట చేసుకొని తినేటువంటిది మనుష్య మాత్రలు అందరూ చేసుకుంటున్నారు కదా. మరి దీంట్లో వేదము, వైదికము యొక్క ఉద్దేశం ఏముంటది అని అంటే, దానికి భగవంతుడు అగ్నిహోత్రములో అంతర్భాగంగా బలివైశ్య దేవ యజ్ఞాన్ని చూపిస్తున్నటువంటిది ఏంటంటే, వండినటువంటి అన్నము విషాక్తమా లేదంటే అమృతమయమా అనేటువంటి దాన్ని, పదార్థాన్ని పరీక్షించుకునేటువంటి బలివైశ్య దేవ యజ్ఞాన్ని. బలివైశ్య దేవ బలి అంటే అన్నం, ఆ యజ్ఞం ఈ యొక్క అగ్నిలో ఆహుతి ఇచ్చేటువంటి అన్నము, ఆహుతి ఇచ్చేటువంటి అన్నం. ఇప్పుడు మన దేహంలో ఆహుతిస్తున్నప్పుడు దేహాన్ని దేహము కనబడుతున్నటువంటి రూపం, అన్నం కూడా కనబడుతున్నటువంటి దాన్ని ఒలిసి పొట్టునైతే మలమూత్రంగా విసర్జింపజేస్తున్నాడు దేహం బయటకి, కానీ అన్నరసమును వంట పట్టింపజేస్తున్నాడు. కాబట్టి ఆ పదార్థము కనుక దూషితమైతే ఈ యొక్క ప్రాణహాని జరుగుతుంటది, జీవితమే నశించేటువంటి ఆస్కారం ఉంటుంటది. కాబట్టి ఆ అగ్నిలో పరీక్షించుకొని తినమని చెప్పేసి భగవంతుడు అగ్ని సంయోగానికి తీసుకొస్తున్నాడు. ఎందుకంటే భూమిని సాగు చేసినప్పుడు, నాటు వేసేటప్పుడు, పూత వచ్చేటప్పుడు, కాత వచ్చేటప్పుడు, ఆ పంట నుంచి తీసేటప్పుడు అందరూ వ్యవసాయదారులు ఎరువులు వేస్తుంటారు. మరియు అమ్మినటువంటి ధాన్యాన్ని నిల్వ ఉంచిన దాన్ని బియ్యం పట్టించి ఆ బియ్యాన్ని నిల్వ ఉంచడానికి అక్కడ దుకాణదారుడు అక్కడ మందులు వేస్తుంటాడు. మళ్ళీ మనం ఇంటికి తీసుకొచ్చుకొని మనము ఆ డబ్బాలలో నిల్వ ఉండడానికి మనం కూడా అన్ని పురుగుల మందులు చల్లుతూ ఉంటుంటాము. కాబట్టి ఇన్ని రకాల పురుగుల మందుల ప్రభావం ఎక్కడికి వెళ్ళాలంటే మన దేహంలోకి వెళ్ళాలి. అందుకే ఈ అకాల మృత్యువు, ఈ రోగాలు ఈ రకంగా జరుగుతుంటుంటది. కాబట్టి ఇది పరీక్షించడం. అగ్నిహోత్రం చేసినప్పుడు ఆ యొక్క పదార్థంలో విషాక్తమైనట్టయితే ఆకుపచ్చ మంటలు వస్తుంటాయి. కాబట్టి ఆ పదార్థం సేవించరాదు, దానిని ఏ పశుపక్షులకు పెట్టరాదు అనేటువంటి నేపంతో భగవంతుడు మన చేత ఈ యొక్క బలివైశ్య దేవ యజ్ఞం చేపిస్తున్నాడు. మనం తినేటువంటి అన్నమును మొట్టమొదట వంట కాగానే మొట్టమొదట అగ్నిలో ఆహుతి ఇచ్చినట్టయితే అది ఎరువుల ప్రభావంతో విషాక్తమైతే ఆకుపచ్చ మంటలు వస్తుంటాయి. ఆ ఆకుపచ్చ మంటలు రానట్టయితే అది తినడానికి యోగ్యమైనటువంటిది అమృతమయము అని చెప్పేసి రోజు 2 పూటల అన్నమును మనము
పరీక్షించుకొని తినమని చెప్పేటువంటిది బలివేష దేవ యజ్ఞం. అందుకని మీరు ఎక్కడైనా పెద్ద పెద్ద పెళ్లిళ్ళు పేరంటాలు ఉంటాయి కదా, అది అటువంటిది కార్యక్రమాలలో పెద్ద పెద్ద డేక్షలు వండినప్పుడు ఆ పొయ్యి మీదకి వెళ్ళి దించేటప్పుడు పొయ్యిలో వేస్తుంటారు. అది ఈ బలివేష దేవ యజ్ఞమే. ఇప్పుడు కేవలం ఆనవాయితీ ఉంది కానీ ఉద్దేశము తెలియదు. కానీ ఇది ఆ ఉద్దేశం అనేటువంటిది ఈ వేదము వైదిక పద్ధతిని అనుసరించి చేసేటువంటి ఆర్య సమాజంలో ఉదయం సాయంత్రం అగ్నిహోత్రములో ఆహుతి ఇచ్చిన తర్వాతనే మనము భుజించాలి. ఇక భగవంతుడు ఉదయం సాయంత్రం అగ్ని సంయోగాలకు తీసుకొస్తున్నటువంటిది మనుష్య మాత్రులందరూ వంట చేసుకొని తింటున్నారు. ఇది సామాన్య జన ప్రజానికం. ఇక అగ్నిహోత్రం చేసేటువంటి వాళ్ళు ఎవరు అని అంటే, ఇప్పుడు మన దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారు, ద్రౌపది ముర్ము గారు, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు, ఈ యొక్క రాజ్యాన్ని పరిపాలించేటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్ళు ప్రధానమైనటువంటి వారు. వీరితో పాటు ఇంకా కొంతమంది అంబాసిడర్లు ఉన్నారు. అమితాబ్ బచ్చన్ కానీ, సచిన్ తెండూల్కర్ కానీ, రామ్దేవ్ గారు కానీ, ఇటువంటి గొప్ప వాళ్ళు మన దేశం యొక్క ఔన్నత్యాన్ని ఇతర దేశాల వారికి చాటి చెప్పేటువంటి వారిని అంబాసిడర్లు అంటారు. వీరి సురక్ష ఎటువంటిదంటే జెడ్ కేటగిరీ సురక్ష ఉంటుంటది. చాలా అత్యంత జాగ్రత్తగా చూసుకోవడం మన ప్రజల యొక్క బాధ్యత. ఇప్పుడు ఏదైనా ప్రమాదం వస్తే ప్రజలు చనిపోతే నష్టం ఏం ఉండదు, అంతగా ఉండదు. కానీ రాజు చనిపోయినప్పుడు కానీ, మన దేశం కోసం సరిహద్దుల్లో సైనికులు వాళ్ళు చనిపోయినప్పుడు దేశానికి నష్టం జరుగుతుంటది. కాబట్టి వాళ్ళను కాపాడడం ఈ యొక్క దేశం యొక్క బాధ్యత. అందుకని వారికి జెడ్ కేటగిరీ సురక్ష అత్యంత ఉత్తమమైనటువంటిది. సామాన్య ప్రజలుగా ఉన్నటువంటి నాగరికులుగా ఉన్నటువంటి వారి జీవితం అన్నం సామాన్యంగా వండుకు తినేటువంటి వారు. ఎవరైతే దేశాన్ని పరిపాలిస్తున్నారో, దేశ సంరక్షణ చేస్తున్నారో అటువంటి వారు అత్యంత ముఖ్యమైనటువంటి వారు. కాబట్టి ఈ అగ్నిహోత్రం చేసేటువంటి వారు ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో అటువంటి అంబాసిడర్ల లాంటి వారు, దేశాన్ని సంరక్షిస్తున్నటువంటి నాయకత్వం వహిస్తున్నటువంటి వారు, అంటే ఈశ్వరునికి అత్యంత ప్రియమైనటువంటి వారు ఈ యొక్క అగ్నిహోత్రం చేసేటువంటి వారు. అందుకని మొదట అగ్నిహోత్రం స్నానాదులతోటి దినచర్యను ముగించుకొని అగ్నిహోత్రం చేయాలి. అగ్నిహోత్రం చేసిన తర్వాతనే మనం భుజించాలి అనేటువంటిది ఆధ్యాత్మికంలో భగవంతుడు చూపిస్తున్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి భాగం. అందుకే పూజ చేయాలి అన్నప్పుడు కొత్తగా ప్రవేశిస్తున్నటువంటి వారు మడిగట్టుకొని పరమాన్నాన్ని తయారు చేయడం, మరి ఆ యొక్క తయారు చేసినటువంటి దానిని నైవేద్యం సమర్పించడం అనేటువంటిది ఒక అగ్నిహోత్రంలో బలివేష దేవ యజ్ఞం చేయబడేటువంటిది. ఇప్పుడు మరి మన దేశాన్ని 800 సంవత్సరాలు విదేశీయులు పరిపాలించారు. కాబట్టి ఆ అగ్నిహోత్ర మహిమ, ఆ యొక్క రహస్యం అంతా మైమర్చిపోయి ఉన్నాం. కానీ నైవేద్యం పెట్టేటువంటిది ఉన్నది. ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే, అగ్నిలో ఆహుతి ఇవ్వడానికి బదులుగా విగ్రహాల దగ్గర పెట్టుకున్నాం. విగ్రహాల దగ్గర పెట్టినందువల్ల అక్కడి నుంచి మళ్ళీ మనమే తీసుకోవాలి. తీసుకోకపోతే ఆ విగ్రహం జడం కాబట్టి అది తినదు. తినకపోయినందువల్ల ఆ పదార్థం ఏమవుతుంటది, ఎండిపోతుంటది, కుళ్ళిపోతుంటది. ఆ యొక్క కూలిపోయినటువంటి దాని దగ్గర దోమలు వస్తుంటాయి. ఆ దోమలు మనకే కరుస్తుంటాయి. దానివల్ల విష జ్వరాలు ఇట్లా వస్తుంటాయి. కాబట్టి చేయాల్సింది ఏమిటి, చేస్తున్నది ఏమిటి అంటే, భగవంతుడేమో అగ్నిలో ఆహుతి ఇవ్వమని చెప్తున్నాడు. ఆ అగ్నిని వెలిగించే పద్ధతి, అగ్నిహోత్రం చేసే పద్ధతి మనకు తెలియదు. కాబట్టి ఒక కళాకారుడు అద్దినటువంటి తెల్ల కాగితం మీద రంగులు అద్ది ఒక బొమ్మను తయారు చేసినప్పుడు అదే భగవంతుడు, ఆ బొమ్మయే, ఆ రంగుల బొమ్మయే భగవంతుడని భావించి ఆ బొమ్మ ముందు మనం పెడుతున్నాం. ఇదంతా చిన్నపిల్లలు ఆట వస్తువులతో ఆడుకున్నట్టుగా ఉంటుంటారు. అందుకని విజ్ఞులు, తెలివైన వారు ఆలోచించి వ్యవహరించాలి. ఇక్కడ అగ్నిహోత్రం చేయమని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. అగ్నిహోత్రం చేసినప్పుడు అది భగవంతుడి యొక్క కార్యం, భగవంతుడు చెప్తున్నటువంటిది. కాబట్టి వేదమంత్రాల ఉచ్చారణము, వేదమంత్రాల అర్థ సహితంగా తెలుసుకొని చేస్తే ఇంకా బాగుంటుంది. ధార్మిక విద్వాంసుల సత్కారం. విద్వాంసులు వచ్చినప్పుడు మన ఇంటికి విద్వాంసులు రావాలి. విద్వాంసులు వచ్చినందువల్ల ప్రయోజనం ఏంటంటే,
మన ఇంటి వ్యవస్థను చూస్తారు, మన ఇంటిలో ఉండేటువంటి ప్రతి ఒక్కరి నడవడి వ్యవహారంను చూస్తారు, సమస్యలు ఎందుకు వస్తున్నాయి అవన్నీ పరిష్కరిస్తుంటారు, మంచి మార్గనిర్దేశనం చేస్తుంటారు. తద్వారా మన ఇల్లు మన జీవితాలు సక్రమంగా కొనసాగుతుంటాయి. అందుకని విద్వాంసుల యొక్క ఆగమనం మన ఇంటికి ఎంతో శుభసూచకం. భోజనం అనర్చి ఈ రకంగా విద్వాంసుల సత్కారం చేయాలి. భోజనం కావించి సౌధాంతరం ఉన్న సభయందు అంటే సౌధాంతరం అంటే రాజరిక వ్యవహారంతో ఏదైతే సభ ఏర్పాటు చేసుకోవడం జరిగిందో అందులో ప్రవేశించాలి. అక్కడ నిలబడి ఉపస్థితులైన ప్రజాజనులను గౌరవింపవలెను. అందరికీ మనమే పెద్దవాళ్ళం, మనకంటే పెద్దవాళ్ళు వాళ్ళు ఎవరు కారు. అయినను మనము నిలబడి అభివాదం చేయడం వల్ల, ఇప్పుడు ఓం ప్రకాష్ వచ్చి రాగానే వచ్చినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం ఇదంతా చెప్పడం ఏంటంటే మర్యాద. మనం చేసి ఇంకొకరికి నేర్పించాలి. ఇది ఇక్కడ చెప్తున్నటువంటి. ఇంకా సీతాఫలం అండి, ఇదివరకు ఓం ప్రకాష్ సికింద్రాబాద్ సీతాఫలం అండి వారాసిగూడలో ఉన్నప్పుడు అక్కడ స్థానిక ఆర్య సమాజికులు ఏమంటుంటారంటే నమస్తే, పక్కకుండి పోతున్నప్పుడు నమస్తే అంటారు. అది ఏంటంటే నమస్తే పెట్టాలనే శిష్టాచారం అయితే తెలుసు, కానీ చేతులు జోడించడం తెలియదు, ఎదురుబడి పలకరించడం తెలియదు. నమస్తే అని కూడా పోతుంటారు అన్నట్టు. అది తెలియని అజ్ఞానం. మనము వాళ్ళు ఎదురుపడినప్పుడు నమస్తే అని చెప్పి చేతులు జోడిస్తే వాళ్ళు కూడా మనకు నమస్తే పెడతారు. మనం నేర్పించినట్టు అవుతుంటుంది. కానీ ఆర్య సమాజం వైదిక సిద్ధాంతం ఇలా చెప్తుంది, కానీ అహంకారం లోపల నుంచి ఉన్నది కదా, పూర్వజన్మ సంస్కారం అనేటువంటిది. అది ప్రబలంగా ఉన్నప్పుడు ఎదుటి ముందు తల వంచనివ్వదు, చేతులు జోడించనివ్వదు. కానీ వేద సిద్ధాంతం చెప్తుంది కాబట్టి నమస్తే అంటుంటారు. వేరే వారికి ఏంటిది మనకు చెప్తున్నారా ఇంకెవరికైనా చెప్తున్నారా అని మనకు అనిపిస్తుంటుంది. కానీ వాళ్ళు చెప్పే ఉద్దేశము మనకే చెప్తున్నారు, కానీ అక్కడ వ్యవహారం ఎట్లా కనిపిస్తుంది అని అంటే తల వంచారు, చేతులు జోడించారు, నమస్తే. కూడా అహంకారమే కనిపిస్తుంది ఆచార్య. అది గౌరవభావంతో అయితే సరిగ్గా చెప్తారు. సిద్ధాంతాన్ని పాటిస్తున్నారు, కానీ అక్కడ శిష్టాచారం అనేటువంటిది లేదు, సభ్యత అనేటువంటిది లేదు, అహంకారం, డాంబికం. ఇంకా మళ్ళీ ఏమంటారంటే మనము వారికి స్పందించకపోతే మీరు అక్కడ పోతున్నప్పుడు నేను నమస్తే చెప్పినా కూడా మీరు నమస్తే చెప్పలేదు అని మన మీదనే ఇంకా చేస్తుంటారు అన్నట్టు. అదంతా తెలియకుండా జరుగుతుంది. మన ఇంటికి విద్వాంసులు వచ్చినప్పుడు అవన్నీ విడమర్చి చెప్తారు. విద్వాంసుల సాంగత్యంలో ఉన్నప్పుడు వీటి రహస్యం అంతా అభివ్యక్తం అవుతుంది. అమ్మగారు చెప్పండి, భాగ్యలక్ష్మి గారు. తెలియకుండా కదా, అసలు తెలిసి అహంకారం తెలిసి చేస్తారు కావాలి. అమ్మగారు వేద సిద్ధాంతం తెలిసింది కొంతే. ఈ అహంకారమైనటువంటిది జన్మాంతరములతోటి బాగా నాటుకుపోయింది. ఒకేసారి పొమ్మంటే ఎలా పోతుంది? అందుకని అక్కడ నిలబడి ఉపస్థితులైనటువంటి ప్రజలను గౌరవింపవలేను. వారందరికీ నమస్తే చెప్పడం వల్ల వాళ్ళు కూడా కృతజ్ఞతా భావంగా వాళ్ళు కూడా నిలబడి మళ్ళీ మనకు అభివాదం చేస్తుంటారు. ఇది సభ యొక్క గౌరవం. చూడండి, అంటే ఇంగ్లీష్లో ఏమంటారంటే గివ్ రెస్పెక్ట్, టేక్ రెస్పెక్ట్. గౌరవం అనేటువంటిది ఎదుటి వారి నుండి పొందాలి అని అన్నప్పుడు ముందు మనం ఇవ్వాలి, మనం ఇస్తే తర్వాత వాళ్ళు ఇస్తారు. నేను మాత్రం చెయ్యను, కానీ నువ్వే నాకు చెయ్యాలి అని అన్నప్పుడు అక్కడ వ్యవహారం అంతా వికృతం అవుతుంటుంది. వారిని వదిలి ముఖ్యమంత్రితో రాజ్య వ్యవస్థను గూర్చి విచారింపవలేను. ఇక ప్రజలకు ఆ రకంగా నమస్కారం చేస్తే, ఇప్పుడు హరిద్వారం, దేహ్రాదూన్ అటువైపు వెళితే ఆశ్రమాలలో వాళ్ళందరూ ఉదయం సాయంత్రం పని కట్టుకొని వస్తారు.
వచ్చినప్పుడు ఆ స్వాములు ఎవరైతే ఉంటారో వాళ్ళు బయట నుంచి వచ్చి వీళ్ళని ఆశీర్వదిస్తుంటారు. వాళ్ళేమో చేతులు జోడించి తల వంచి ఇలా నమస్కారం చేస్తుంటారు. దర్శనం చేసుకొని వచ్చాం. ఇది అక్కడ నేను స్వయంగా ప్రత్యక్షంగా చూశాను. మీరు కూడా చూసే ఉండొచ్చు. అది చాలా అద్భుతమైనటువంటి దృశ్యం. పని కట్టుకొని వస్తారు పెద్ద పెద్ద స్వాముల దగ్గరికి. ఇప్పటికీ అది కొనసాగుతుంది. ఆ రకంగా ప్రజలకు నమస్కరించి ఇక రాజ్య వ్యవస్థను గురించి ముఖ్యమంత్రితోటి సలహాదారులతోటి కూర్చుండి ఏది చేయాలి, ఎలా చేయకూడదు అనేటువంటి విషయాలను చర్చించుకొని ముందుకు వెళ్ళాలి. తదుపరి మంత్రితో కలిసి భ్రమణమున కేకవలయను. ఇదంతా చర్చ చేసిన తర్వాత మంత్రితో కలిసి అక్కడ విహారంగా చల్లగా గాలికి అక్కడ ఆరోగ్యం గురించి భ్రమణం చేయాలి. భ్రమణం అంటే ఇట్లా ఇప్పుడు ఇంగ్లీష్లో ఈ భ్రమణం అనేది సంస్కృత పదము. ఇంగ్లీష్లో ఏమంటారంటే వాకింగ్ చేయడానికి. పర్వత శిఖరమందు గాని, ఏకాంత గృహమున గాని, అరణ్యమున గాని, ఒక పుల్ల అయిన లేని చోట నిర్జన ప్రదేశమున చేరి అక్కడ కూర్చుండి మంత్రితో విరుద్ధ భావనను వదిలి విచారణము చేయవలెను. ఇప్పుడు పర్వత శిఖరమందు గాని, ఏకాంత గృహమున గాని, ఏకాంత గృహం అంటే ఇంటిలో ఎవరు లేని చోట, అరణ్యమున గాని, ఒక పుల్ల అయినా లేని చోట. ఒక పుల్ల అయినా లేని చోట అంటే మట్టి దిబ్బల మీదనా లేదంటే బండరాళ్ళ మీదనా? వేరే వ్యక్తి లేని చోట. అది అదే ప్రశాంతంగా మాత్రమే ఉండడం అక్కడ. ఎవరు లేని చోట, నిర్జన. దానికి అంటే పుల్ల అయినా లేని చోట అన్నదానికి ఇక్కడ వివరణ చేస్తున్నాడు కదా. నిర్జన ప్రదేశమున, నిర్గత జన నిర్జన అంటే ఎవరు లేని చోట అక్కడ కూర్చుండి మంత్రితో విరుద్ధ భావనను వదిలి, అంటే జీవితంలో తప్పులు జరుగుతుంటాయి. ఆ తప్పులు జరిగినప్పుడు వాటిని మనసులో పెట్టుకొని ఉండకూడదు. ఇప్పుడు ఆశ్రమంలో ఒక వ్యక్తితోటి ఈ సమస్య వచ్చినప్పుడు, మేము మీ దగ్గరికి వస్తున్నాం అంటే నేను ఉంటేనే నూరికిపోతున్నాను అంటాడు. మరి ఆశ్రమానికి రమ్మని అంటే నాకు తీరికలేదు అంటాడు. మనల్ని దగ్గర రానియాడు, తాను రాడు. అటువంటిప్పుడు సమస్యలు పెరుగుతాయి తప్ప పరిష్కారం ఎలా అవుతుంటాయి? అది సరైనది కాదు. అందుకనే విరుద్ధ భావనను వదిలి విచారణ చేయాలి. విచారణ చేసినప్పుడు ఎంత పెద్ద సమస్య అయినా సరే అన్నింటికీ పరిష్కారం ఉంటుంది అనేది అభిప్రాయం. రాజు తన గూఢమైన ఆలోచనము ఇతర జనులు ఎరగకుండానట్లు గంభీరములు, శుద్ధములు, పరోపకారార్థములు అయిన వానిని ఎల్లప్పుడూ గుప్తములుగా ఉంచవలెను. రాజు తన గూఢమైన ఆలోచనలు అంటే లోతైనటువంటి ముందు చూపు కలిగినటువంటివి, అవి ఇప్పుడు ఆ మాటలతోటి ఇప్పుడు వర్తమానంలో ఏ సంబంధం ఉండదు, కానీ మునుముందు మంచి పరిణామాలను తీసుకొస్తాయి అన్నమాట. అటువంటి వాటిని గూఢమైనటువంటివి అంటారు. ముందు చూపుతోటి ఇతర జనులు ఎరగకుండానట్లు గంభీరములు అంటే ఎవరికి తెలియకుండా ఆ భావాలు మన దగ్గరే ఉండాలి. సమయం సందర్భం వచ్చినప్పుడు అన్ని బయటకు వస్తాయి. తద్వారా వాటి అప్పటి వరకు గంభీరంగా ఉండాలి, అంటే నిగ్రహ శక్తితో ఉండాలి. శుద్ధములు, పరోపకారార్థములు అయిన వారిని ఎల్లప్పుడూ గుప్తంగా ఉంచవలను. ఏదైతే ఆశ్రమ పవిత్రతను కాపాడుతూ ఉంటాయో, వ్యవస్థను కాపాడుతూ ఉంటాయో, ఇంటి యొక్క గౌరవాన్ని నిలుపుతూ ఉంటాయో అటువంటి రహస్యాలు, పరోపకారార్థములు అంటే ఇతరులకు ఉపకారము, ఇతరుల ప్రాణులకు మేలుపరిచేటువంటి అటువంటి రహస్యాలను ఎల్లప్పుడూ గుప్తముగా ఉంచవలేను, బాహాటంగా చెప్పకూడదు. ఈ చెప్పడం వల్ల ఏమవుతుంటది అంటే, చెప్పడం వల్ల, హెచ్చరించడం వల్ల ఏమవుతుంటది అంటే, అతనికి నువ్వు ఇలా కాదు ఇంకో రకంగా చెయ్యమని చెప్పేసి చెప్పినప్పుడు అతడు మనం ఏ రకంగానైతే మాట్లాడుతున్నామో అందుకు భిన్నంగా ఆలోచించుకొని తన కుట్రలు కుతంత్రాలు చేస్తుంటాడు అన్నట్టుగా. ఈ యొక్క భగవంతుని భాషలో హెచ్చరించడం అనేటువంటిది ఉండదు. ఈ యొక్క ఎవరైతే మౌనంగా శాంతంగా ఉంటుంటారో వారు నేరుగా వారిని
ఈ యొక్క కుట్రలు కుతంత్రాలు చేసి అబద్ధాలు ఆడేటువంటి వారిని నేరుగా ఈడ్చుకొచ్చి బజార్లో పడేయడం అనమాట. మౌనంగా ఉండడం అంటే, సహించిపోవడం అంటే. ఎందుకు అంటే ఎగిరెగిరి దూకడం ఎందుకు అంటే వెళ్ళకిల పడేటందుకు అన్నట్టుగా వారు ఆడే ఆటలు సాగనివ్వడం. ఎవరైతే ఎప్పటికప్పుడు వద్దు అని చెప్పేసి దండించడం, మందలించడం చేయడం ద్వారా ఏమవుతుంది అని అంటే అతన్ని నువ్వు ఇంకొంచెం చెయ్యి, ఇప్పుడే నీ పాపం పండితే ఎలాగా, నువ్వు ఇంకా చెయ్యమని చెప్పి ప్రోత్సహించడం. అంతేనా, ఇంకేమైనా ఉందా? అంత ఊరికే కూర్చుంటున్నారు. ఇది అంతే ఆచార్య. అర్థం. ఇప్పుడు ఎవరైతే కుట్రలు కుతంత్రాలు అబద్ధాలు ఆడుతూ ఉంటుంటారో వారి రోగం వారికే తిరగాలని చెప్పేసి మనం మౌనంగా ఉన్నామనుకోండి, అతడు శృతి మించుతాడు, తొందరగా మా బట్టబయలవుతుంది. అదే మనం హెచ్చరించినా కొద్ది జాగ్రత్త పడతాడు. కాబట్టి అది ఇంకో నాళ్ళు కొనసాగడమే కదా. అందుకే మౌనమే సమాధానం ఆచార్య. కాలమే చెప్తుంది, పరమేశ్వరుడే చెప్తాడు. ఆ మౌనాన్ని కొంతమంది తప్పుపడతారు. అది వారి దురదృష్టమో ఏమో. ఇక తప్పు పట్టాలనుకునే వాళ్ళకి చెప్పినా పడతారు, చెప్పకపోయినా పడతారు ఆచార్య. ఎప్పుడైతే ఈ యొక్క రహస్యాలు గుప్తముగా ఉంచుకోలేరో, అన్ని బయట బడబడ వాగేస్తుంటారో, అట్టి రాజు బలహీనుడై పృథివీ రాజ్యము అంతటిని ఏల అట్టి రాజు అంటే ఎవరైతే గుప్తముగా ఉంచుకుంటారో, దూర ఆలోచనలు అంటే ముందు చూపుగా ఆశ్రమ ఉద్దేశము, రాజ్యం యొక్క ఉద్దేశము, ఇంటి యొక్క ఉద్దేశం, కుల గౌరవం దృష్టిలో పెట్టుకొని ఎవరైతే జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటారో, ఎప్పుడు పడితే అప్పుడు వాగకుండా ఉంటుంటారో, అట్టివారు రాజు బలహీనుడయ్యు పృథ్వీ రాజ్యమునంతటిని ఏల సమర్థుడు. ఇది వాక్యం కుదరట్లేదు. అంటే అక్కడ రాజు బలహీనంగా ఉన్నా కూడా ఈ గుప్తంగా ఉంచడం వలన సమర్థత ఉన్నదని అర్థం. బలహీనుడైనా అని ఉండాలి, బలహీనుడయ్యు కాదు. బలహీనుడైనా పృథ్వీ రాజ్యం అంతటిని ఏల సమర్థుడగును అని మీరు చెప్పిన అర్థం వస్తుంది. అయ్యో అయ్యి అంటే ఏమన్నట్టు, అయ్యి అంటే ఏంటంటే మరి విరుద్ధార్థం వస్తుంది కదా. ఇక్కడ బలహీనుడు అంటే శారీరక బలహీనమా? అదే మరి అంతే. శారీరక బలహీనత ఉండి కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు గుప్తంగా ఉంచడం. ఉంటాడు, ఎక్కువగా మాట్లాడాడు. సమయము, సందర్భం, ఉచితం, పరిస్థితి, వ్యవస్థ, యోగ్యత, సామర్థ్యాన్ని బట్టి సమయానుకూలంగా స్పందిస్తాడు. కాబట్టి అటువారు నెగ్గుతారు. ఇక సమయం సందర్భం ఏది లేకుండా బడబడ వాగేవారు అతని. ఇప్పుడు ఏంటంటే ఎదుటగుండా వచ్చి ఎంత పెద్ద ప్రహారం చేసినా దాని నుంచి తప్పించుకోవచ్చు. కానీ చెప్పా పెట్టకుండా వచ్చి పక్కనే ఉండి నమ్మక ద్రోహం చేస్తారు కూడా, అది పట్టుకోవడం కష్టం. అర్థమవుతుందా? ఇక దీనినే అమ్మగారు పద్మజమ్మ గారు ఏమంటున్నారంటే వెన్నుపోటు, దొంగసాటుగా వేయడం. దొంగచాటు కాదు స్వామి, దొంగచాటు కాదు. వాళ్ళు మన పక్కనే ఉంటారు, మనతో పాటే ఉంటారు, కూర్చుంటారు, లేస్తుంటారు, అన్ని చేస్తుంటారు. కానీ ఎదురుగుండా చేసే ధైర్యం ఉండదు. చేస్తారు ఆచార్యజీ. ఎదురుగుండా ఎన్ని వేల మందిని వచ్చినా మనం ఎదుర్కోవచ్చు, ఎంత పెద్ద తీక్ష్ణ ప్రహారమైనా ఎదుర్కోవచ్చు. కానీ మన పక్క నుండి మనతో పాటే ఉండి మన మీద ప్రయోగిస్తుంటారు, అది భయంకరమైనటువంటి. నమ్మించి మోసం చేయడం అన్నట్టు. అంటే ఏదైనా పేరు పెట్టండి, అది క్షమించరాని అపరాధం. కావున సభాసదుల అనుమతి లేక రాజు తన మనస్సుతో ఏ యొక్క కార్యమును చేయరాదు.
ఎవరైతే బాధ్యత చేపడుతుంటారో ఆ యొక్క నాయకుడు వాళ్ళందరి ఎవరెవరైతే ఏ ఏ బాధ్యతలో ఉన్నారో వాళ్ళందరి అనుమతితో, అందుకే భగవంతుడు ఈ పండుగలోను పురమాయించడం ఏంటంటే ఆ పండుగలప్పుడు అందరి అభిప్రాయం మేరకు మన ఇంటిలో పండుగను పండించుకోవాలి. పండుగను పండించుకోవాలంటే ఏ రకంగా చేయాలి, ఏం వంటలు చేయాలి, ఏ వస్త్రాలు తీసుకోవాలి, మన సామర్థ్యం ఏంటనేటువంటిది అందరిని విచారించుకున్న తర్వాత చేస్తారా, లేదంటే ఎవరికి వారే చేస్తారా? విచారించుకోవాలి. అందరూ అనుకుంటే దానికి అనుకూలంగా అందరూ అనుకునే దాని గురించే చెప్తున్నాడు. అందరూ అనుకొని ఒక్క మాట మీద నిలబడితే ఆ ఇంటిలో ఐకమత్యం ఉంటది, శాంతి ఉంటుంటది, అన్ని బాగుంటాయి. ఇక అందరూ సలహాలు ఇచ్చుడు, ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు చేస్తుంటే అక్కడ శాంతి అనేది ఉండదు. గొడవలు అవుతుంటాయి, అసంతృప్తి ఎక్కువగా ఉంటుంటది. సంధి విగ్రహాది ఉపాయముల గురించి చెప్తున్నాడు చూడండి. ఆసనం చైవ యానం చ సంధి విగ్రహమేవ చ కార్యం వీక్ష ప్రయుంజీత ద్వైధం సంశ్రయమేవ చ సంధిం తు ద్వివిధం విద్యాత్ రాజా విగ్రహమేవ చ ఉభే యానాసనే చైవ ద్వివిధం సంశ్రయః స్మృతః సమానయాన కర్మా చ విపరీతస్తథైవ చ తథా త్వాయాతి సంయుక్తః సంధిర్జ్ఞేయాద్విలక్షణః స్వయం కృతశ్చ కార్యార్థం అకాలే కాలయే భవాం మిత్రస్య చైవాపకృతేః ద్వివిధో విగ్రహ స్మృతః ఏకాకినశ్చైకే కార్యే ప్రాప్తే యాదృచ్ఛయా సంహతస్య చ మిత్రేణ ద్వివిధం యానముచ్యతే క్షీణస్య చైవ క్రమశో దైవాత్ పూర్వకృతేన వా మిత్రస్య చానురోధేన ద్వివిధం స్మృతమాసనం బలస్య స్వామినశ్చైవ స్థితిః కార్యార్థ సిద్ధయే ద్వివిధం కీర్త్యతే ద్వైధం షాడ్గుణ్య గుణవేదిభిః. ఓం ఆచార్య, సమయము నాస్తి. ఇది శ్లోకాలు పూర్తి చేద్దాం, మధ్యలో ఆపుతుంది. అర్థ సంపాదనార్థం చ పీడ్యమానః స శత్రుభిః సాధుషు వ్యపదేశార్థం ద్వివిధః సంశ్రయః స్మృతః యదావగచ్ఛేదాయస్త్య మాధిక్యం ధ్రువమాత్మనః తదా త్వధాతుః ఏ చాల్ అల్పికాం పీడాం తదా సంధిం సమాశ్రయేత్ యదా ప్రహృష్టా మన్యేత సర్వాస్తు ప్రకృతిర్భృశం అత్యుచ్చితంతమాత్మానం తదా కుర్వీత విగ్రహం యదా మన్యేత భావేన హృష్టం పుష్టం బలం స్వకం పరస్య విపరీతం చ తదా యాయాద్రీపుం ప్రతి యదా తు స్యాత్ పరీక్షీణో వాహనేన బలేన చ తదా సీతా ప్రయత్నేన శనకైః సాంత్వయన్ నరీన్ మన్యేతారీం యదా రాజా సర్వథా బలవత్తరం తదా ద్విధః బలం కృత్వా సాధయేత్ కార్యమాత్మనః యదా పరబలానాం తు గమనీయతామో భవేత్ తదా తు సంశ్రయేత్ క్షిప్రం ధార్మికం బలినం నృపం నిగ్రహం ప్రకృతీనాం చ కుర్యాద్యో అరిబలస్య చ ఉపసేవేత తం నిత్యం సర్వయజ్ఞైర్గురుం తథా యథా యది తత్రాపి సంపశ్యేత్ దోషం సంశ్రయకారితం సుయుద్ధమేవ తత్రాపి నిర్విశంకః సమాచరేత్. మనుస్మృతి 7వ అధ్యాయము 161 నుంచి 176 శ్లోకాల వరకు
ఈ విషయం రేపు తెలుసును, సమయం అతీతం అయిపోయింది కాబట్టి ఇవాళటి రోజు మరి కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తున్నాం. ప్రభాకర్ గారు సంధ్యోపాసన పద్మజామ గారు చేస్తారంట, అవకాశమే. ఓం సర్వేభ్యో నమస్తే. ఈరోజు మన ఆధ్యాత్మిక సత్సంగం ద్వారా ఇక్కడదేమి రాజు విధులు విధానాలు, రాజు యొక్క దినచర్య ఎలా ఉండాలి, రాజ్య పరిపాలన, రాజు బలహీనంగా ఉండి కూడా కొన్ని ముఖ్యమైన విషయాలను గుప్తంగా ఉంచడం వలన రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచగలడనే విషయాలను, ఇలాంటి రాజు యొక్క గుణాలను ఈ ఎపిసోడ్ ద్వారా తెలుసుకున్నాం. కాబట్టి ఇవి అందరికీ తెలియజేయడానికై మనం ఎపిసోడ్ను లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కుదాం. ఈ విషయాలన్నీ తెలియపరిచిన ఆచార్య గారికి ధన్యవాదములు. ప్రభాకర్ గారు కొత్త విషయాలు చెప్పారు కదా ఈవేళ, ఈ కొత్త విషయాలు దాని గురించి కూడా చెప్పండి ఆచార్య. ఎన్నో ఉదాహరణలతో ఈ ఎపిసోడ్లో ఈ ప్రకరణానికి సంబంధించిన ఎన్నో ఉదాహరణలను ఇచ్చుకుంటూ విషయాన్ని అర్థసహితంగా చెప్పిన ఆచార్య గారికి ధన్యవాదములు. తర్వాత ఈరోజు వైదిక సంధ్య పద్మజమ్మ గారు చేయిస్తారు, వారికి ధన్యవాదాలు. ఓం. మ్యూట్ లో ఉన్నారండి, పద్మజ గారు మ్యూట్ లో ఉన్నారు. చెప్పండి. ఓం శన్నో దేవి రవిష్టయ ఆపో భవంతు పేతయే శమ్యోరవిస్రవంతు నః. ఇంద్రియ స్పర్శ మంత్రములు. ఓం వాక్ వాక్, ఓం ప్రాణక ప్రాణః, ఓం చక్షు చక్షు, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతలకరపుష్టే. మార్జన మంత్రం. ఓం భూ పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయో, ఓం స్వః పునాతు కంఠే, ఓం మహః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా. ప్రాణాయామ మంత్రములు. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం. ఆగమర్షణ మంత్రములు. ఓం వృతంచ సత్యం విత్త తపసోద్యజాయత, తతో రాత్రే జాయత, తతః సముద్రో అన్నవః. ఓం సముద్రాతర్నివాదతి సంవత్సరో అజాయత, అహోరాత్రాణి విదితద్ విశ్వస్సమిషతో వసి. ఓం సూర్యచంద్రమసౌ తాత యథా పూర్వమకల్పయత్, దివంచ పృథివీంచాంతరిక్షమతో స్వః. ఓం శన్నో దేవి రవిష్టయ ఆపో భవంతు పేతయే శమ్యోరవిస్రవంతు నః. మనసా పరిక్రమంత్రం. ఓం ప్రాచీతిగగ్నిరధిపతి రసితో రక్షితాదిత్యాయిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షుతృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యో అస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తం వో జంబే దద్మః. ఓం దక్షిణాదిగింద్రో అధిపతి స్థిరచ్చిరాజీ రక్షితా పితర ఇషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షుతృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యో అస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తం వో జంబే దద్మః. ఓం ప్రాచీతిగగ్ని వరుణోదత్పతి ప్రదాకు రక్షితాం నమిషవః, తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షుతృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు. యో అస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తం వో జంబే దద్మః. ఓం ఉదీచేతి సోమో అధిపతి స్వజో రక్షితా శనిరిషవః,
తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షుతృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యో అస్మాన్ త్వేష్టియం వయం తిష్మస్తం వో జంబే దద్మః. ఓం ధ్రువాదిక్ విష్ణురధిపతి కల్మాష గ్రీవో రక్షితా వీరుదైషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షుతృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యో అస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తం వో జంబే దద్మః. ఓం చిత్రం దేవానాం ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతిరధిపతి శ్రిత్వో రక్షితా వర్షమిషవః. తేభ్యో నమో అధిపతిభ్యో నమో రక్షుతృభ్యో నమ ఇషుభ్యో నమ ఏభ్యో అస్తు యో అస్మాన్ ద్వేష్టియం వయం ద్విష్మస్తం వో జంబే దద్మః. ఉపస్థానం మంత్రం. ఓం ఉద్వయం తమసస్వరి స్వః ప్రస్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమకన్మ జ్యోతిరుత్తమం. ఓం ఉదిత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశే విశ్వాయ సూర్యం. ఓం చిత్రం దేవానాం ముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణసాగ్నేః ఆప్రాద్యావా పృథివీ అంతరిక్షః సూర్య ఆత్మా జగతశ్చక్షు స్వాహా. ఓం తచ్చక్షుర్దేవహితం పురస్తా చక్రముచ్చరత్ పశ్యేమ శరదశతం జీవేమ శరదశతం శృణయామ శరదశతం పప్రవామ శరదశతం మదినాహస్యామ శరదశతం భూయశ్చ శరదశత. తన్నో దేవీ రవిష్టయ ఆపో భవంతు పేతయే శన్నో రవిస్రవంతు నః. గురుమంత్రం. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సమర్పణ. ఏ ఈశ్వర దయానిదే భవత్కృపయా నేన జప ఉపాసనాది కర్మణ ధర్మార్థ కామ మోక్షాణం సద్య సిద్ధిర్భవేన్నః. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. సుఖస్వరూప సుఖదాత మోక్ష సుఖప్రదాత నీకు నమస్కారములు. అమ్మగారు మన ఈ తరగతికి రావడం వారం రోజులైనా చాలా మంచిగా స్పష్టంగా చదవగలిగారు. ధైర్యం. అమ్మగారు ఇంత మెల్లగా చదివితే సరిపోదు. వాళ్ళ అందరూ వింటున్నారు కాబట్టి అందరి ఇది ఏంటంటే నిర్లక్ష్యం, అది అంటే ఆలస్యం వస్తుంటది కదా, నిద్ర వచ్చినట్టు అవుతుంటాయి. ఊరికే కూర్చుంటే నిద్ర వస్తుంటుంటది. కాబట్టి మన చదివేటువంటిది ప్రేరణ వచ్చే విధంగా చెప్పాలి. ప్రతి వారంలో ముందుకు వస్తారని ఆశిస్తున్నాం. అందరూ వారంలో ఒకసారి తప్పనిసరిగా ఉంటుంది. విన్నారు అమ్మగారు? మీరు ప్రతి వారం